కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 12 రోజులు పూర్తయింది. జ్ఞానేశ్వరి అదృశ్యమై 12 రోజులు పూర్తయినప్పటికీ పాప జాడ మాత్రం దొరకలేదు. పాప ఆచూకీ తెలియక చిన్నారి తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. పోలీసులు 200 మందికి పైగా వివిధ బృందాలుగా ఏర్పడి మరీ పాప కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎన్నో కోణాల్లో పోలీసులు ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ అదృశ్యమైనటువంటి కేసులో మాత్రం పురోగతి అయితే లేదు. అసలు పాపకి ఏమైంది? పాప ప్రాణాలతో ఉందా లేదా? పాపని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా? లేదంటే అటవీ ప్రాంతంలో వన్యమృగాలు ఏమైనా పాపకు అపాయం తలపెట్టి ఉండొచ్చా అనేటువంటి కోణాల్లో, అలాగే పాప అదృశ్యమైనటువంటి ప్రాంతాలలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి చెరువులు, బావులు, బోరు బావులు, కుంటలు, ఇలా అన్ని చోట్ల కూడా వెతికేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి క్రమంలో ఆ ప్రయత్నం అయితే విఫల ప్రయత్నంగా మారింది. అయినప్పటికీ అహర్నిశలు పోలీస్ అధికారులు, వారితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాప కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి. ఎన్నో కోణాల్లో పోలీసులు పాప అదృశ్యానికి సంబంధించినటువంటి కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో పాప అదృశ్యమైనటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి ఒక యూట్యూబర్, అలాగే ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మరో కొత్త కోణాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చాడు. అదేంటయ్యా అంటే, పాప జ్ఞానేశ్వరి ఇప్పుడు ఎలా అదృశ్యమైందో గతంలో కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక బాలుడు, 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలుడు ఇలాగే ఇదే తరహాలో అదృశ్యమయ్యాడని, అప్పుడు కూడా ఆ బాలుడు కోసం ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ కూడా ఎన్నో రోజులు వెతికారని, వెతికినప్పటికీ అప్పుడు ప్రయోజనం లేకుండా పోయిందని, అతను దొరకలేదని, అతన్ని ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారని, వాళ్ళే పెంచుకున్నారని, సరిగ్గా అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత, అంటే పెళ్ళిడు వచ్చిన తర్వాత అతని బంధువులు అతన్ని చూసి గుర్తుపట్టి తన తల్లిదండ్రులకి సమాచారం అందించారని, ఆ తరువాత తల్లిదండ్రులు కూడా ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి అతన్ని గుర్తుపట్టారని, దాని ద్వారా పెంచుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కాస్త డబ్బులు ఇచ్చి తర్వాత తన కుమారుణ్ణి తాను తెచ్చుకున్నారు అన్నట్లుగా యూట్యూబర్ ఒక కొత్త కోణాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అది పోలీసులకు ఉపయోగపడుతుందేమో, నాకు ఆ కొండ మీద ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు, గ్రామస్తులు చెప్పారు అంటూ సదరు యూట్యూబర్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ప్రకారంగా చూసుకున్నట్లయితే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన తరహాలోనే గతంలో అక్కడ ఒక బాలుడు, 7 ఏళ్ల వయసున్న బాలుడు అదృశ్యమయ్యి మళ్ళీ తిరిగి ఇచ్చినట్లుగానే ఇప్పుడు జాహ్నవిని కూడా అక్కడ ఎవరైనా, అంటే అటవీ ప్రాంతంలో కానీ, లేదంటే ఆ 40 ఎకరాల పామాయిల్ తోటలో కానీ, లేదంటే జీడిపిక్కల వేరుకుంటున్న వారిలో కానీ, లేదు అసలు సెల్ ఫోన్ వాడినటువంటి సంచార జాతులకు చెందిన వారు ఎవరైనా చిన్నారి జ్ఞానేశ్వరిని సంచిలో వేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా అయితే ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ చిన్నారి అదృశ్యమై 12 రోజులు పూర్తయినప్పటికీ చిన్నార ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. తనని ఎట్టి పరిస్థితుల్లో కనుకపెట్టేందుకు పోలీసులు కూడా శతవిధాలుగా వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు, బావులు, కుంటలు, అలాగే బోరు బావులు కూడా వారు జల్లెడ పడుతూ ఉన్నారు. అలాగే అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా అటవీ శాఖ అధికారులతో పాటుగా మిగతా శాఖలకు చెందినటువంటి అధికారులు కూడా అక్కడ జల్లెడ పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జాహ్నవికి సంబంధించినటువంటి జాడ అయితే దొరకలేదు. పోలీసులు కూడా వివిధ బృందాలుగా విడిపోయి మరి జాహ్నవిని వెతుకుతూ ఉన్నారు. దానికోసం వారు థర్మల్ డ్రోన్లను కూడా వాడుతూ ఉన్నారు. వాటితో పాటుగా పోలీసులు జాలిగిలాలను ఉపయోగించి కూడా పాప కోసం అయితే వెతుకుతున్న క్రమంలో 12 రోజులు పూర్తవుతున్నప్పటికీ అసలు పాపకు సంబంధించినటువంటి ఆచూకీ దొరకలేదు. పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అంటే పాప ఈ దారిలో వెళ్ళిందా అని కనుక్కునేలాగా కూడా ఆనవాళ్ళు అక్కడ లేని నేపథ్యంలోనే అసలు పాపకి ఏమైందనేటువంటి ప్రశ్నలు అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి.